పిల్లల ప్రవేశిస్తున్నామ మీకందరికీ ప్రేమవందనములు శుభములు. దేవుని యొక్క వస్తు మహాప్రభు చేత దేవుడు మనల్ని వారమంతా కూడా కాపాడు బలపరిచి భద్రపరిచి మరొకసారి దేవుని సన్నిధానంలో కనపడడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశం కొరకే దేవుని నామాన్ని ఎంతోనూ కనపరిస్తే బుద్ధులమైనటువంటి పిల్లల మనము లాస్ట్ వీక్ సమృద్ధి అభిషేకాన్ని పొందుకొనుట ఎలానే టాపిక్ మీద మనము కొంత ధ్యానం చేయడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ మళ్ళీ వేరే టాపిక్లోకి దేవుని చిత్తమైతే వెళ్దాము. మరి సమృద్ధి అభిషేకాన్ని పొందుకొనుట ఎలా, సమృద్ధి అభిషేకాన్ని పొందుకొనుట ఎలా? నిర్ణయ గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాము. మనము సమృద్ధి అయినటువంటి అభిషేకాన్ని మనం పొందుకోవాలంటే మనము చేయాల్సినది ఏంటి మనము చూద్దాం. నిర్ణయ గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. నిర్ణయ గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో మీరు నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందనిదే యెహోవా వాక్కు. కాబట్టి మనము దేవుని పిల్లలుగా ఆయన రక్తంలో కడగబడినటువంటి క్రియలుగా ఆయన సొత్తుగా రాజులైనటువంటి యాజక సమూహంగా మనల్ని దేవుడు చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఆయన మన పట్ల గొప్ప ప్రేమను అనుగ్రహించున్నాడు, కనపరిచున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన యొక్క ఆత్మలో ఆనందించే వారంగా మనం ఉండాలి. ఆయన నిత్యము వెతికే వారంగా మనం ఉండాలి. ఆయన సన్నిధానాన్ని వెతికే వారంగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడంటే మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సు నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. కాబట్టి మనం ఎట్టి మనస్సుతో దేవుని వెతకాలి అంటే పూర్ణమైనటువంటి మనసుతో సంపూర్తిగా ఇక మనసులో వేరే ఏమి ఆలోచన పెట్టుకోకుండా మనము దేవుని వెతికినట్లయితే, మనము దేవుని గురించి విచారణ చేసినట్లయితే మీరు నన్ను కనుగొందురని చెప్పేసి మరి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నట్టు పిల్లలు. కాబట్టి మనము ఆయనను వెతికే వారంగా ఉండాలి. ఎప్పుడు నిత్యం వెతికే వారంగా ఉండాలి. నిత్యం వెతికే వారంగా ఉండాలి. ఆయన నిత్యం వెతుకుతూ ఉంటే, ఆయన గురించి విచారణ చేస్తూ ఉంటే మీరు నన్ను కనుగొందురు అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఆయన వెతికే వారంగా ఉన్నామా, మరి ఆయన గురించి మనం విచారణ చేసే వారంగా ఉన్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యులమైన పిల్లలు. కాబట్టి మనం పూర్ణ మనసుతో, ఎటువంటి మనసుతో అంటే పూర్ణమైనటువంటి మనసు, సంపూర్ణంగా ఆయనను ప్రేమించేవారుగా, సంపూర్ణంగా మనం ఆయనను వెతికేవారుగా ఉన్నట్లయితే ఆయన మనము చూస్తాం, ఆయనను మనము చూస్తాం. మరి ఆ విధంగా మనము ఆయనను కనుక్కుంటాం. మరి ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాం పిల్లలు. కాబట్టి మనము ఆయన సన్నిధానాన్ని వెతికే వారంగా ఉండాలి. ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఆయన సన్నిధానాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖంలో అనుభవించే వారంగా ఉండాలని దేవుడు కోరిక కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉంటాడు. ఆయన సన్నిధానానికి చేరువచ్చి మనము దేవుని యొక్క మాటలు వినాలి పిల్లలు. కాబట్టి దేవుని మాటలు వింటూ ఉంటే మనకు ఏం కలుగుతుందంటే దేవుని మీద విశ్వాసము కలుగుతుంది. చెప్పలేనంత విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు పిల్లలు. కాబట్టి గొప్ప విశ్వాసాన్ని, చెప్పలేనంత విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. ఎట్లా వస్తుందంటే దేవుని మీద విశ్వాసం ఏ విధంగా వస్తుందంటే వినడం వల్ల మనకు విశ్వాసము కలుగుతుంది. అని ఎవరి గురించి వినాలంటే రకరకాలైనటువంటి మాటలు, ఈ లోకంలో సంబంధించినటువంటి మాటలు కాదు, కానీ దేవుని గురించినటువంటి మాటలు, క్రీస్తు ప్రభు గురించినటువంటి మాటలు, తండ్రి అయినటువంటి దేవుని గురించిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను గురించినటువంటి మాటలు మనము వినేవారంగా ఉండాలి. ఆ విధంగా మరి ఉన్నట్లయితే మరి మనము ఆయనను కనుక్కుంటాము. ఆ విధంగా మనము నిత్యము అభిషేకాన్ని సంపూర్తిగా సమృద్ధిగా అభిషేకంతో నింపబడే వారంగా ఉంటాం పిల్లలు. సమృద్ధి అభిషేకాన్ని పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన ఆశను భంగం చేయడు పిల్లలు. మన హృదయంలో ఆయన కొరకు ఆశ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశకున్నట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము దృష్టిలో వచ్చినది అంటాడు దావీదు రాజు. కాబట్టి మరి మనము ఆయన కోసము ఎప్పుడు కూడా కనిపెట్టే వారంగా ఉండాలి. ఆయన కొరకు ఆశ పెట్టుకునే వారంగా ఉండాలి. నా కొరకు ఏదైనా చేయగలడు అని మనం ఆయన మీద నమ్మిక ఉంచినటువంటి వారంగా మనము ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఆయన గురించి మనం వినే వారంగా ఉండాలి. వింటూ ఉన్నట్లయితే మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసం మనకు కలుగుతుంది పిల్లల.
మరి ఆ వినటం కూడా ఎవరి గురించి వినాలంటే క్రీస్తుని గురించి మనము వినేవారంగా ఉండాలి. క్రీస్తుని గురించినటువంటి మాటలు వినేవారంగా ఉండాలి. ఇప్పుడు కూడా దేవుని మాటలే తప్ప వేరే మాటలు మాట్లాడొద్దండి దయచేసి. కాబట్టి మనం ఆ విధంగా అలవాటు చేసుకోవాలి. దేవుని గురించినటువంటి మాటలు తప్ప వేరే మాటలు వినడానికి ఎప్పుడు కూడా టైం ఎవరికి కూడా ఇవ్వకండి దయచేసి. ఎవరు కూడా మీరు దేవుని పిల్లలైనటువంటి మీరు వేరే మాటలు వినడానికి సమయం ఇవ్వకండి. నాకు సమయం లేదు, నేను దేవుని దగ్గర గడపాలని చెప్పండి. కాబట్టి ఆ విధంగా మరి చెప్పగలిగినట్లయితే మరి లోక సంబంధమైనటువంటి రీతిగా మరి మనము నడిపించబడకుండా ఉండడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి మనము ఆయన చెప్పినటువంటి మాటలను మాత్రమే మనము వినగలిగే వారంగా మనము ఉండాలి పిల్లలు. ఆ విధంగా వింటూ ఉన్నట్లయితే మనము ఆయన యొక్క సారూప్యంలోకి ఎదుగుతూ ఆయన ఇచ్చే సమృద్ధి అయినటువంటి అభిషేకాన్ని పొందుకోవడానికి అవకాశము మనకు లభిస్తుంది. కాబట్టి ఆయన మాటలలో ఉన్నటువంటి జీవాన్ని పొందుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లల. తర్వాత హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనము విశ్వాసము ఆయన ఇచ్చేదే, మనలో ఏమాత్రము లేకపోయినప్పటికీ ఆయన మనలో విశ్వాసాన్ని నింపుతాడు. ప్రభా నాలో విశ్వాసాన్ని నింపు ప్రభా అని చెప్పేసి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దినదినము అభివృద్ధిలోకి రావాలి. దేంట్లో అభివృద్ధిలోకి రావాలి? విశ్వాసంలో అభివృద్ధిలోకి రావాలి. విశ్వాసం పెంపొందించుకోవాలి. విశ్వాసంతో కూడినటువంటి మాటలు మాట్లాడాలి. విశ్వాసంతో కూడినటువంటి మాటలు మాట్లాడని వాళ్ళ యొక్క మాటలు వినకూడదు పిల్లలు. విశ్వాసం లేనటువంటి మాటలు, అనేక లోక సంబంధమైనటువంటి మాటలు SMS రూపంలో అనేక మంది పంపిస్తూ ఉంటారు. ఆ మాటలు వింటూ ఉంటే మనకు ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ కలుగుతుంది, ఆత్మలో డిస్టర్బెన్స్ కలుగుతుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే వాటిని చూడడము, చదవడము అవాయిడ్ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్య రిఫరెన్స్ ఉన్నటువంటి మాటలు మాత్రమే, విశ్వాసంతో కూడినటువంటి మాటలు మాత్రమే మనం వినేవారంగా, మనం చూసేవారంగా మనము ఉండాలి. విశ్వాసం అనేది కలిగి ఉండాలి. విశ్వాసం పెంపొందించుకోవాలి. విశ్వాసము కలిగి జీవించే విధంగా ఉండాలి. తర్వాత 11వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మరి విశ్వాసము లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని ఇష్టలుగా ఉండడము అసాధ్యము. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై కూడా అసాధ్యము. కాబట్టి మనము విశ్వాసం కలిగి జీవించాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దేవుడిచ్చే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఏ విశ్వాసాన్ని ఇస్తాడు, దేవుడే విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాడు, దేవుడే విశ్వాసంలో మనల్ని నడిపిస్తాడు, దేవుడే మనము విశ్వాసంతో మాట్లాడేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా దేవునికి ఇష్టలుగా దేవుడే మనల్ని మార్చుకుంటాడు. విశ్వాసాన్ని మనలో పెంపొందింపజేసి ఆ విధంగా మనము దేవునికి ఇష్టలుగా జీవించడానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. కాబట్టి విశ్వాసం ఇచ్చినటువంటి మనము దేవుని సన్నిధానానికి వస్తున్నాము. దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నామంటే దేవుడు మనకు ఏదైనా ఒకటి చేయగలడు, ఏదైనా మన కోసము చేయగలడు. మరి కథ మొత్తము మార్చగలిగినటువంటి దేవుడు, మన పక్షాన ఉన్నటువంటి దేవుడు, మనతో కూడా ఉన్నటువంటి దేవుడు, మనలో మన హృదయమంతటితో కూడా నింపబడినటువంటి దేవుడు, మన పైన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మన వెంట వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, మరి మన పక్షాన ఉన్నాడని మనము గ్రహించే వారంగా ఉండాలి. తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేదు కదా. తనను ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే పూర్ణ హృదయంతో వెతుకుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫలం దయచేసే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మీరు దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చుంటున్నారంటే దేవుడు ఫలం ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా దేవుడు ఫలితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు పిల్లలు. కాబట్టి మనుషులు ఎవరు కూడా మీకు ఫలాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడైతే ఖచ్చితంగా ఫలితాన్ని, దేవుని సన్నిధానానికి వచ్చినందుకు ఫలితాన్ని ఖచ్చితంగా ఫలం దయచేసేవాడుగా ఉంటాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా ఫలం దయచేవాడని మనము నమ్మలేము కదా. విశ్వాసాన్ని బట్టి ఆ విధంగా అనేక మంది నడుచుకున్నారు. మరి విశ్వాస వీరులుగా పిలువబడ్డారు పిల్లలు, విశ్వాస వీరులుగా పిలువబడ్డారు. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మరి 11వ అధ్యాయం అనేది విశ్వాస వీరుల పట్టిక అంటారు. దీన్ని ఏమంటారు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని ఏమంటారు? విశ్వాస వీరుల పట్టికని పిలుస్తారు పిల్లలు. కాబట్టి ఈ యొక్క విశ్వాస వీరులు తమ యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకున్నారు, ఎట్లా విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ఏ విధంగా విశ్వాసం అందు జీవించినారు, ఏ విధంగా విశ్వాసాన్ని కొనసాగించారు, ఏ విధంగా తమ తదనంతరం ఉన్నటువంటి వారికి విశ్వాసాన్ని నేర్పించారనే సంగతులు మనము
కొద్దిగా మరి స్పష్టంగా మరి ఈ యొక్క 11వ అధ్యాయంలో మనము చూడడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి మనము ఈ యొక్క వచనాన్ని ఈ యొక్క అధ్యాయాన్ని మనము బాగా చదివి ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనలో విశ్వాసము పెరగడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. తర్వాత మరి ఆయన యొక్కకు వచ్చే మనము ఆయన ఉన్నాడని మనము ఆయన వెతికే మనము దేవుడు ఫలము దయచేసే దేవుడని మనము నమ్మి విశ్వసించే వారంగా ఉండాలి పిల్లలు. తర్వాత మరి మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క సొత్తుగా పిలువబడుతున్నటువంటి మనము రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నటువంటి మనము మరి దేవుని జనులుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే మనల్ని నా జనులు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా జనులు అని పిలుస్తున్నాడు పిల్లల. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. 2వ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాము. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాడు. 2వ దినవృత్తాంతం 7:14 చదువుతున్నాం పిల్లలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని ప్రజ అయినటువంటి మనము, దేవుని జనులైనటువంటి మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే వారంగా ఉండాలి. దేవుని సింధానంలో మనము తగ్గించుకొని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మోకరించి ప్రార్థన చేసే వారంగా ఉండాలి పిల్లల. తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి అంటున్నాడు. కాబట్టి మనం ఎవరిని వెతికే వారంగా ఉండాలి? దేవుణ్ణి నిత్యం వెతికే వారంగా ఉండాలి. నన్ను వెతికి తమ చెడు మార్గంలోనే విడిచినట్లకి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఎంతసేపైనా ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన యొక్క చెడు మార్గాన్ని, ఏదైనా చెడు ఆలోచనలను, చెడు తలుపులను, లేకుంటే చెడు క్రియలను, మన అలవాటైనటువంటి కొన్ని క్రియలను సోల్టైల్స్ అని పిలుస్తారు. వాటిని విడిచిపెట్టలేనటువంటి విషయాలను వాటిని విడిచిపెట్టేస్తే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనము వాటిని విడిచిపెట్టాలి. చెడు మార్గాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని వాటిని మనలో ఉంచుకోకుండా విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే క్షమించు ప్రభా, నాలో ఈ యొక్క పరిస్థితి ఉన్నది, క్షమించు ప్రభా, ఈ యొక్క పాపం నాలో ఉన్నది, క్షమించు ప్రభా, నాలో ఈ తప్పిదం ఉన్నది, క్షమించు ప్రభా, నాలో ఈ మార్గం ఉన్నది, నన్ను క్షమించి నీకు ఇష్టం లేనటువంటి మార్గము నాలో ఉంది ప్రభా అని చెప్పేసి మనము మరి క్షమించమని అడిగి తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికినట్లయితే మన యొక్క చెడు మార్గాన్ని కనుక మనం విడిచిపెట్టినట్లయితే ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తాడంటే మరి మన యొక్క ప్రార్థనను విని మన యొక్క పాపాన్ని క్షమించి మన యొక్క దేశాన్ని, మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క ఊరిని, మన యొక్క ప్రాంతాన్ని మరి దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనము ఆయన మార్గాన్ని అనుసరించే వారంగా మనం ఉండాలి. ఆయన యొక్క ఆలోచనలను అనుసరించే వారంగా ఉండాలి. మరి మనమైతే ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నా జనులు అని చెప్పేసి చెప్తున్నాడు. మనం తగ్గించుకోవాలని చెప్తున్నాడు. ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఆయనను వెతకాలని చెప్తున్నాడు. తర్వాత చెడు మార్గాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నాడు. ఆ విధంగా చేస్తే మరి ఆకాశం నుండి నేను వారి యొక్క ప్రార్థనను విని అంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే మనం విని విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. విని విడిచిపెట్టే వారంగా ఉన్నట్లయితే వారికి కొట్టుకొని. కాబట్టి మనకి ఏమాత్రం కూడా ప్రయోజనము అనేది ఉండదు. అధిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. కాబట్టి మనము మరి విని విడిచిపెట్టే వారంగా ఉన్నట్లయితే మనము క్షమాపణను దేవుని దగ్గర నుంచి పొందుకోలేము. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలంటే అతిక్రమములను దాచిపెట్టకుండా మనము తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏదైనా దేవునికి ఇష్టం లేనటువంటి చెడు మార్గం నా ఇంటి ఉన్నది, నన్ను చూడండి ప్రభు, నన్ను పరిశీలించండి, మీ యొక్క నిత్య మార్గంలో నన్ను నడిపించండి అని చెప్పేసి దావీదు మరి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు పిల్లలు. కాబట్టి మరి దేవుని యొక్క ఇష్టడుగా మార్చిపెట్టాడు. దేవుని యొక్క హృదయానుసారుడుగా దావీదు మార్చిపెట్టాడు పిల్లలు. కాబట్టి మనం కూడా చెడు మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే విడిచివేయడగా ఆకాశం నుండి నేను వారి యొక్క ప్రార్థన విని వారి యొక్క పాపమును క్షమిస్తానని చెప్పేసి వారి యొక్క దేశంను స్వస్థపరుస్తానని దేవుడు తెలియపరుస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లలు. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం.
దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైనా మనలో ఉన్నట్లయితే మనము తొలగించుకుందాం, ప్రార్థన చేస్తాం, క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం, దేవుని కృపను పొందుకుందాము. మన యొక్క దేశము స్వస్థతపరచబడాలంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే మనము క్షమాపణ అడిగి మనము సరి చేసుకుందాం. పిల్లలు మన యొక్క ప్రాంతము స్వస్థత పొందుకోవాలంటే, మన యొక్క జీవితము స్వస్థత పొందుకోవాలంటే, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా టర్నింగ్ పాయింట్లోకి మన జీవితం రావాలంటే మనము క్షమాపణ అడిగే వారంగా ఉండాలి, సరి చేసుకునే వారంగా మనము ఉండాలి. అలాగే దేవుని యొక్క దాసులైనటువంటి మనము, దేవుని పిల్లలైనటువంటి మనము మనము దేవుని ఎదుట మోకరించడానికి కానీ, తర్వాత ప్రార్థన చేయడానికి కానీ, దేవుని పిల్లలుగా పిలువపడడానికి కానీ, లేదంటే దేవుని యొక్క పనిని చేయడానికి కానీ, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి కానీ మనం యోగ్యతను కలిగినటువంటి వారంగా ఉండాలి. తర్వాత సిగ్గుపడనవసరము లేనటువంటి పనివానిగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా చదివే వారంగా ఉండాలి. వీలైతే మనము కంఠస్థం చేసే వారంగా ఉండాలి. ఆ తర్వాత వాక్యాన్ని మనము పలికే వారంగా ఉండాలి. వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని ఇతరులకు మనము అందించే వారంగా, మార్చబడే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని పలుకుతూ ఉంటే అప్పుడు వారిలోనికి మన ద్వారా దేవుడు తన యొక్క జీవాన్ని ప్రసరింపజేసి వారిలో ఉన్నటువంటి బలహీనతను, వారిలో ఉన్నటువంటి కీడును, వారిలో ఉన్నటువంటి చీకటి అంతటి కూడా పారద్రోలి వారు కూడా దేవుని యొక్క వెలుగులోనికి మార్చబడడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్యవాక్యాన్ని మనము పలికే వారంగా, సత్యవాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఉపదేశించే వారంగా మనము ఉండాలి. సరైన విధంగా ఉపదేశించే వారంగా ఉండాలి, సరైన విధంగా విభజించే వారంగా ఉండాలి. మనకు అనుకూలమైనటువంటి విధంగా మార్చుకోవద్దు దేవుని యొక్క వాక్యాన్ని. ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి బాధపడకూడదు. ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో, ఇట్లా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, ఇట్లా చెప్తే బాధపడతారేమో అని చెప్పేసి అనుకోకుండా ఖచ్చితంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం మాట్లాడుతున్నట్లయితే వారిలో ఈ రోజు కాకపోయినా ఒక రోజు తెలుసుకుంటారు పిల్లలు. కాబట్టి ఈరోజు బాధపడినా కూడా, ఈరోజు గొడవ పడినా కూడా, ఈరోజు దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడినా కూడా కీలను, మూలుగలను, ఎముకలను విభజించినంత మట్టుకు దూరే వాక్యం, దేవుని యొక్క వాక్యం రెండంచులా కట్టం. వాక్యం చెప్పేవానికి పొడుచుకుంటుంది, తర్వాత వాక్యం వినేవానికి కూడా పొడుచుకుంటుంది. కాబట్టి తగులుతుంది, మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం చిరుంగలిగినటువంటి వాక్యం. కాబట్టి ఆయన వాక్యం కట్టం వంటిది. కాబట్టి పిల్లలు మనము దేవుని యొక్క వాక్యాన్ని పలుకుతా ఉన్నట్లయితే దేవుడు మనల్ని సరిచేసే దేవుడుగా ఉంటాడు. కీలను, మూలను, ఎముకలను విభజించినంత మటుకు దూరే వాక్యంగా ఉంటుంది పిల్లలు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధంగా ఉపదేశించే వారుగా మనము ఉండాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము మనకు స్పష్టంగా చదువుకుందాం. 2వ తిమోతి 2:15 చదువుకుందాం. 2వ తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. చదువు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడదు. కాబట్టి దేవుని ఎదుట మనం ఎట్లుండాలంటే యోగ్యులుగా ఉండాలి. యోగ్యత అనేది ఎవరిస్తారు? యోగ్యులమా మనము? దేవవాక్యము పఠించడానికి యోగ్యులము కాదు, కానీ రాజులైనటువంటి యాజక సమూహంగా దేవుడు మనల్ని మార్చాడు కదా. ఆయన రక్తం ద్వారా మనము కడగబడినప్పుడు దేవుని సొత్తుగా మనము మార్చబడ్డాం. ఎవరికి లేనటువంటి భాగ్యము, దేవుని యొక్క సువార్తను, దేవదూతలకు కూడా లేనటువంటి భాగ్యము, దేవుని యొక్క సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు పిల్లలు. కాబట్టి దేవుని యొక్క యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను మనము దేవుని యొక్క మనము కనపరుచుకోవాలి. ఆ విధంగా కనపరుచుకోవడానికి మనము జాగ్రత్త పడే వారంగా ఉండాలి. సత్యవాక్యాన్ని సరైన విధంగా విభజించే వారంగా ఉండాలి, ఉపదేశించే వారంగా ఉండాలి. మనమే దేవుని ఎదుట కనపరుచుకునే వారంగా మనము ఉండాలి. మనం కనపరుచుకోవడం కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనపరిచే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కనపరిచే వారంగా ఉండాలి. తర్వాత ఆ విధంగా దేవుని కనపరిచే వారంగా మనము ఉండాలి పిల్లల. దేవుని కనపరిస్తే దేవుడు మనల్ని కనపరిచే దేవుడుగా ఉంటాడు పిల్లల. నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తున్నాను, నన్ను తృణీకరించే వారు తృణీకరణము పొందుదురు. కాబట్టి మనము దేవుని ఎదుట కనపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా
బోధించేవారుగా మనల్ని కనపరుచుకోవాలి, ఉపదేశించేవారిగా మనము దేవునికి కనపరుచుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మరి మనము జాగ్రత్త పడవలసినటువంటి వారంగా ఉంటున్నాము. తర్వాత దేవుని యొక్క వాక్యము అనేది జీవం కలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యము ఆది యందు ఉన్నటువంటి వాక్యము. మరి ఆ వాక్యం అనేది ఏమైందంటే మానవ రూపము దాల్చింది. యోహాను రాసినటువంటి సువార్త ఒకసారి చదువుకున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే, వాక్యము ఆది యందు ఉండెను. 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేది. కాబట్టి దేవుడైనటువంటి వాక్యము ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేది. ఎవరు దేవుని యొద్ద ఉన్నాడు అంటే, తండ్రి అయినటువంటి దేవుని యొద్ద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. తండ్రి అయిన దేవుని యొద్ద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. కాబట్టి ఆ వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొద్ద ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుని యొద్ద ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సమస్తమును కలిగేదని రాబడింది. సమస్తమును ఎవరి ద్వారా కలిగింది? ఆయన మూలముగా కలిగేది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలంగా సమస్తము కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసు ప్రభు లేకుండా ఏది కూడా కలిగలేదు. ఆయన యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆది యందు ఎక్కడున్నాడు? ఆది యందు ఎక్కడున్నాడు? 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. ఆది యందు ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు. తండ్రి అయినటువంటి దేవుడితో కూడా ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు. కాబట్టి ఆయన లేకుండా ఏ సృష్టి కూడా కలుగా లేదు. సరే, తర్వాత ఆ వాక్యము ఏం చేసిందంటే, ఆ వాక్యము శరీరధారిగా మార్చబడింది. ఆ వాక్యమైనటువంటి దేవుడు ఏం చేశాడంటే, శరీరధారిగా మనమందరం కూడా నశించిన నరకానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి స్థితిలో, మనల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో, పాపం అనే దొంగ ఊపిలో చిక్కుకున్నటువంటి స్థితిలో, చీకటిలో చిందులాడుతున్నటువంటి స్థితిలో, మనం పడి చెడినటువంటి స్థితిలో, మనల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో, మరి పాపము బానిసత్వం కలిగినటువంటి వారంగా ఉంటూ, పాపము వలన కలిగినటువంటి శాపమునకు గురి అయినటువంటి మనల్ని ఆయన విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడుగా మార్చబడినట్లుగా మనము గమనించవచ్చు పిల్లలు. ఆ యొక్క వాక్యమైనటువంటి దేవుడు ఏం చేశాడంటే, 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి వాక్యమైనటువంటి దేవుడు శరీర రూపాన్ని దాల్చాడు. యేసుక్రీస్తునే మరి పేరుతో ఈ లోకానికి వచ్చాడు. మరి తర్వాత కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఎవరు కృపాసత్య సంపూర్ణుడు? యేసుక్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడు. ఎక్కడ నివసించాడు? మన మధ్య నివసించాడు. నివసించిన తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. కాబట్టి ఇక్కడ ఎవరున్నారంటే, తండ్రి ఉన్నాడు. తండ్రి వలన కలిగిన కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలాంటి కుమారుడు అంటే అద్వితీయ కుమారుడు. అద్వితీయుడు అంటే ఇంకా మళ్ళీ ద్వితీయుడు ఎవరు కూడా లేనివాడు, ఒక్కడే అయినటువంటి కుమారుడు. ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు, ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు మన కోసము మరి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చేత విడవబడినటువంటి వాడు మరి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి తండ్రి వలన కలిగినటువంటి అద్వితీయ కుమారుడు. ఆయన యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారికి ఏముంది? మహిమ ఉంది. కాబట్టి ఆ యొక్క మహిమ వలె మనం కూడా ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి ఆ విధంగా తండ్రి ఏ విధమైనటువంటి మహిమను కలిగి ఉన్నాడో ఆయన కూడా అదే మహిమలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన మన కోసము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుగా పిలువబడ్డాడు. కాబట్టి మరి ఆయన మహిమను మనము కనుగొంటిమి. మన పూర్వీకులు ఆయన యొక్క మహిమను కనుగొన్నారు. మనం కూడా ఆయన యొక్క మహిమను కనుగొంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అల్ప ఒమేగా అయినటువంటి దేవుడు, ఆద్యంతమైనటువంటి దేవుడు, ఆద్యంత రహితుడైనటువంటి దేవుడు, ఆధారభూతుడైనటువంటి దేవుడు, 10,000 మందిలో గుర్తించదగినటువంటి ఆ దేవాదేవుడు మన కోసము మనుషులు చూడనలేని వాడుగా మార్చబడ్డాడు. ఏడుగా మార్చబడ్డాడు? మనుషులు చూడనలేని వాడుగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడంటే మనమందరినీ కూడా విడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి, బానిసత్వం నుంచి విడిపించడానికి, కనపడనటువంటి సంఖ్యల చేత బంధించబడినటువంటి మనల్ని విడిపించడానికి ఆయన శాపగ్రాహిగా మార్చబడ్డాడు. మన కోసము నిందను అనుభవించాడు, ఉమ్ము వేయించుకున్నాడు,
శిలువలో కొరడాలతో కొట్టబడ్డాడు. వీపు నాగటి చాలవలే ఆయన దున్నించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అన్యాయమైనటువంటి తీర్పునకు, ఎవరు పొందినటువంటి తీర్పునకు, ఏహ్యమైనటువంటి తీర్పునకు, అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి తీర్పునకు మరి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆ విధంగా శరీరధారిగా ఉండి కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించి మరి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తర్వాత మనిషిని పోలికగా పుట్టాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా శరీరధారిగా మన కోసం ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ కూడా దేవుని పిల్లలకై ఆయన అధికారాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. తనను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఇచ్చినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క పిల్లలకై ఆయన అధికారాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. సరే, తర్వాత మనము దేవుని యొక్క వాక్యము ఎలాంటిది? ఆ యొక్క వాక్యము శరీరధారిగా మరి వచ్చింది. ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించాడు. కృపా సత్య సంపూర్ణంగా నివసించాడు. శిలువ మరణం పొందాడు. తర్వాత తిరిగి 3వ దినాన తిరిగి లేచి పరలోక రాజ్యానికి, మృత్యుంజయుడు తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మన కోసం స్థలము సిద్ధపరుస్తున్నటువంటి ఆ దేవుడు. తర్వాత ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రిక మరి చూసినట్లయితే ఇందాక మనము చదువుకున్నాము. 4వ అధ్యాయము 12వ వచనము చదువుకున్నాం. మనం క్లియర్గా స్పష్టంగా ఉంటుంది. 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించునట్టు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే సజీవమైనటువంటి వాక్యం. దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటి వాక్యం, జీవం కలిగినటువంటి వాక్యం, బలం కలిగినటువంటి వాక్యం. తర్వాత రెండంచులు కలిగినటువంటి మరి ఖడ్గం వంటి వాక్యం. ఆ విధంగా మరి ఖడ్గం వంటి వాక్యము అయి ఉండి వాడిగా ఉన్నటువంటిది. తర్వాత ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంతకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతూ ఉన్నది. కాబట్టి ఆ విధంగా మరి కార్యసిద్ధిని కలగజేస్తూ ఉంది, పొడుస్తూ ఉంది, హృదయాన్ని పొడుస్తూ ఉంది. హృదయంలో ఉన్నటువంటి కాంబినేషన్ అంతటి కూడా దేవుని యొక్క వాక్యము తొలగిస్తూ ఉంది. అర్థం వల్లే ప్రతిబింబింపజేస్తూ ఉంది. అర్థం వల్లే చూపిస్తూ ఉంది. మన తప్పులను చూపిస్తూ ఉంది. మనం దిద్దుకోవడానికి మరి మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య యేసుక్రీస్తు అనే పేరుతో నివసించాడు ప్రియులారా. తర్వాత మరి మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము మనుషులు చెప్పే వాక్యం అని తలంచుకోకుండా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వ్రాయబడినటువంటి వాక్యము, అనేక మంది శిష్యుల ద్వారా వ్రాయబడినటువంటి వాక్యము, అనేకుల ద్వారా మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ప్రకటించబడుతున్నటువంటి వాక్యం అని మనము గ్రహించబద్ధులమైంటున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక మరి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం జరుపుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం జరుపుకుందాం. 2:13. మొదటి తెస్సలోనిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించింది. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. కాబట్టి కార్యసిద్ధి కలగజేసేది దేవుని యొక్క వాక్యం. కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరచు కార్యసిద్ధి కలగజేసేది దేవుని యొక్క వాక్యం. తర్వాత ఇక్కడ ఆ హేతు చేతున మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం, మేము చెప్పిన వాక్యము మనుషుల వాక్యం అని ఈ యొక్క వాక్యాన్ని ఎంచకుండా అది నిజంగా ఉన్నట్లుగా, అది నిజంగా జరిగింది కాబట్టి, జరిగిన వాక్యాన్ని మేము బోధిస్తున్నాం కాబట్టి, జరిగిన విషయాలను, చూసిన విషయాలను, కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని చెప్పేసి ఆ యొక్క
అపోస్తలుడైనటువంటి పౌలు మరి నిజంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యమని దానిని మరి అంగీకరించి ఉన్నారు అని సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాస్తూ ఆ విధంగా మీరు దేవుని యొక్క వాక్యమని దానిని అంగీకరించున్నారు, వాక్యాన్ని అంగీకరించున్నారు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మీరు అంగీకరించున్నారు కనుక మేమును మానక దేవునికి మరి కృతజ్ఞతాస్థుతులు ఎవరి నిమిత్తమై, తెస్సలోనికీయుల నిమిత్తమై, వింటున్నటువంటి మనందరి నిమిత్తమై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లలు. కాబట్టి మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే విశ్వాసులైనటువంటి మీలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి కార్యమైనా కూడా జరిగించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు ఆయన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చొప్పున అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనము ఆయన ఎందు నమ్మిక ఉంచి మరి దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే మనము సమృద్ధి అయినటువంటి అభిషేకాన్ని పొందుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. తర్వాత ఆ విధంగా మరి వారి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సహా విశ్వాసులందరి కోసం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సన్నిధానంలో ప్రభావ పలానా వ్యక్తి కోసం స్తోత్రం, ప్రభావ పలానా వ్యక్తి కోసం స్తోత్రం, పలానా సహోదరి కోసం స్తోత్రం, పలానా సహోదరుని కోసము స్తోత్రం ప్రభు అని చెప్పేసి వారిని బట్టి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనము ఉండాలి. తర్వాత సమృద్ధి జీవాన్ని మనము పొందుకుంటే ఏ విధంగా మనం పొందుకోగలము, సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనము ఏ విధంగా పొందుకోగలము, మరి సమృద్ధి అయినటువంటి జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము పొందుకోగలము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనము సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనము పొందుకోగలుగుతాము. మరి ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి మరి సమృద్ధి అయినటువంటి జీవాన్ని పొందుకోవాలంటే లోతైనటువంటి విశ్వాసాన్ని కలిగి మనము జీవించాలి. లోతైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలి. తర్వాత మరి లోతైనటువంటి సంబంధాన్ని, వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి జీవించాలి. ఎవరితో అంటే పరిశుద్ధాత్మ దేవునితో లోతైనటువంటి వ్యక్తిగత సంబంధాన్ని మరి పరిశుద్ధాత్మ దేవునితో మనము కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే ఆయనలో ఉన్నటువంటి సమృద్ధి జీవాన్ని మనము పొందుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లల. తర్వాత మరి మనము లోతైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. విడవక పట్టుదలతో మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ తర్వాత ప్రార్థనలు అనేకుల కోసము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నా ప్రియుడైనటువంటి గాయం నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నానని భక్తుడైనటువంటి యోహాను గాయకి ఉత్తరము రాస్తున్నాడు పిల్లలు. కాబట్టి మనము మరి మన యొక్క ఆత్మ వర్ధిల్చిన ప్రకారం మనం అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో మనము వర్ధిల్లాలని చెప్పేసి మనందరము మన సంఘస్థులందరి కోసము, మన చారిత్రక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరి కోసము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇది పలానా సంఘం ఒక్కటే కాదు, ఇది ఏం సంఘం? ఇది సార్వత్రిక సంఘం. ఎందుకు సార్వత్రిక సంఘం అంటున్నారంటే ఈ సంఘంలో అన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటారు. సంఘాలలో అయితే ఒక సంఘస్థులే వింటారు వాక్యాన్ని. అయితే సార్వత్రిక సంఘంలో అన్ని సంఘాల వాళ్ళు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటారని తేడా. కాబట్టి మరి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అందరి విశ్వాసులందరి కోసం మనం ఏం చేయాలంటే వారి అన్ని రంగాల్లో అందరూ కూడా అభివృద్ధిలోనికి వచ్చి దేవుని యొక్క పోలికలోనికి మార్చబడే పర్యంతం మనము మరి రసవేదన పడుతూ వారందరి కోసము ప్రార్థన ఏడ్చి ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి మనము మన కుమార్తెలకు కూడా రోదన విద్య చేసేది నేర్పించాలి. మన కుమార్తెలకు రోదన విద్య చేసేది నేర్పించాలి. మన కుమారులకు రోదన విద్య చేసేది నేర్పించాలి. ప్రార్థన ఏడ్చి ప్రార్థన చేసేది నేర్పించాలి. పట్టుదలతో ప్రార్థన చేసేది నేర్పించాలి. ఎడతెగక ప్రార్థన చేసేది నేర్పించాలి. నిత్యము ప్రార్థన చేసేది నేర్పించాలి పిల్లలు. తర్వాత ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనము పొందుకోవడానికి, ఆ జీవాన్ని మనం ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనము జీవాన్ని పొందుకుంటే మనం ఇతరులకు ఆ యొక్క జీవాన్ని, మనలో ఉన్నటువంటి జీవాన్ని పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. సరే, తర్వాత మరి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవునితో కూడా పరిపక్వత కలిగినటువంటి, పరిణతి చెందినటువంటి వ్యక్తిగా మనం ఎదగడానికి అవకాశము, మెచ్యూర్డ్ బిలీవర్గా ఎదగడానికి, స్పిరిచువాలిటీలో మెచ్యూరిటీ కలిగినటువంటి ఒక బిలీవర్గా ఎదగడానికి, పరిణతి చెందినటువంటి వ్యక్తిగా
ఎదగాలంటే పరిశుద్ధాత్మ దేవునితో మనము సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునిపై మనము ఆధారపడి జీవించాల్సినటువంటి వారంగా ఉండాలి. తర్వాత స్థిరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలి. తర్వాత స్థిరంగా మనం వాక్య ధ్యానాన్ని కలిగి జీవించాలి. వాక్యాన్ని ధ్యానించాలి. చదవడం మాత్రమే కాకుండా వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. వాక్య ధ్యానం ద్వారా స్థిరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించడం ద్వారా మరి ఆయనను ఇంకా మాత్రమే కాకుండా ఆత్మతో సత్యంతో ఆయనను స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉన్నట్లయితే మనమందరం కూడా ఆత్మీయతలో రూపాంతరం చెందినటువంటి అనుభవంలోనికి మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి రూపాంతర అనుభవంలోనికి మనము మార్పు చెందుతాము గాక. ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి జీవించడము గాక. దేవుని యొక్క కృపను పొందుతాము గాక. సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇతరులకు అందించే వ్యక్తులంగా మనము మార్చబడదుము గాక. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ 6 రాతి బాణలు నీళ్ళతో నింపండి అని చెప్పేసి అన్నాడు దేవుడు యేసు ప్రభు. నింపండి అని చెప్పినప్పుడు ఏం చేసినారు వాళ్ళు? రాతి బాణల నిండా ఏం నింపినారు? నీళ్లను నింపినారు. ఆ నీళ్లు ఏమిటిగా మారినాయి? ద్రాక్షరసంగా మార్చినాయి. మంచి రుచి కలిగినటువంటి ఇంతకుముందు ఎప్పుడు కూడా పంచినటువంటి రుచి కలిగినటువంటి ద్రాక్షరసంగా ఆ ద్రాక్షరసము మారింది పిల్లలు. నీళ్లు ద్రాక్షరసంగా యేసయ్య చేతిలో మార్పు చెందింది. ఆ విధంగా మరి నింపబడిన తర్వాత కుండలు నింపబడిన తర్వాత మళ్ళీ కుండలు ఏంటిగా పనికొస్తున్నాయి? ఇతరులకు పనికొస్తున్నాయి, త్రాగడానికి పనికొస్తున్నాయి, తృప్తిని ఇవ్వడానికి పనికొస్తున్నాయి, సంతోషాన్ని ఇవ్వడానికి పనికొస్తున్నాయి, ఆనందాన్ని ఇవ్వడానికి పనికొస్తున్నాయి. ఆ విధంగా విందులో పాల్గొన్నటువంటి వారందరూ కూడా సంతోషాన్ని పొందుకోవడానికి ఆ యొక్క రాతి పాత్రలలో ఉన్నటువంటి ద్రాక్షరసము ఉపయోగపడింది. ఎప్పుడు ఉపయోగపడింది అంటే నిండుగా నింపబడినప్పుడు ఉపయోగపడింది. ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనము నింపబడుతూ ఉంటే మనం కూడా ఇతరులకు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మనము మార్చబడతాము. ఎట్లా మార్చబడతామంటే మనం ఇంకా ఆయన మనతో పాటు వస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తే అందులో ఆయన యొక్క హస్తం అనేది చూస్తూ ఉంటాము. కాబట్టి మరి ఆయన నడిపింపు కోసం ప్రార్థన చేయాలి. నింపబడిన తర్వాత ఏం చేయాలంటే ఆయన నడిపింపు కోసం ప్రార్థన చేయాలి. ఆయన నడిపింపు కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నడిపిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని వాడుకుంటాడు. నన్ను వాడుకో ప్రభు నీ కొరకు, నీ యొక్క నామ ఘనత కొరకు నన్ను వాడుకో ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన మహిమార్గమే వాడుకుంటాడు. నేను కనపడదు ప్రభు నువ్వే కనపడాలి అని చెప్పేసి ఆయన ఆత్మవరాలతో నింపి మనల్ని వాడుకోవడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. రూపాంతరం చెందే అనుభవంలోనికి మనల్ని మార్చి ఆయన కొరకు, ఆయన నామఘనత కొరకు మనల్ని వాడుకునే దేవుడుగా ఉంటాడు. తర్వాత ఈ విధంగా మనము ప్రార్థన సమయంలో కొనసాగుతూ ఉన్నట్లయితే మరి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నట్లయితే దినములు చెడ్డవి కనుక సమయమును పోలేక సద్వినియోగపరుచుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి మరి నడుచుకోవాలి. కాబట్టి మనము దినాలు చెడ్డవి కాబట్టి సమయం పోకూడదు, సమయం పోనీయకుండా ఏం చేయాలి? ప్రార్థన చేసే వారంగా ఉండాలి, స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి, కీర్తనలు పాడే వారంగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే వారంగా మనము ఉన్నట్లయితే మరి దేవుని ఆత్మ ఫలాన్ని ఫలించి అనేకులకు ఆత్మ ఫలాన్ని అందించే వారంగా మనము ఉంటాము. అంత మాత్రమే కాకుండా ఆత్మ ఫలాన్ని ప్రభువుకు అందించే వారంగా ఉంటాం. ఆ విధంగా ప్రభువుకు ఆత్మ ఫలాన్ని, మనలో ఉన్నటువంటి ఆత్మ ఫలాన్ని ప్రభువుకు అందించడానికి సాధ్యము మరి అవుతుంది పిల్లల. మరి అంత మాత్రమే కాకుండా అనేక మంది మనం ఆత్మ ఫలాలను ఫలించడం అనేక మంది చూస్తూ ఉన్నట్లయితే మనలో ఆ లక్షణాలన్నీ కనపడతా ఉన్నట్లయితే, మనలో ఆత్మ ఫలానికి సంబంధించినటువంటి లక్షణాలు మనలో కనపడతా ఉన్నట్లయితే మరి అనేక ఆత్మీయ బిడ్డలు మనము మరి దేవుని యొక్క కృప ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా అనేక మంది ఆత్మీయ బిడ్డలు మనం సంపాదించుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టి ఎవరు కూడా పోలేరు పిల్లలు. దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టి ఎవరు కూడా పోలేరు. కాబట్టి మరి వాక్యాన్ని వినడానికి వస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించి మన హృదయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకునే వారంగా మనం ఉన్నట్లయితే ఈయన దగ్గర వాక్యం ఉంది కాబట్టి నేను వాక్యం వినడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. సరే, కాబట్టి ఆ విధంగా మరి దేవుని యొక్క వాక్యమును మనము ఏం చేయాలంటే హృదయంలో భద్రపరుచుకొని జీవించే వారంగా, ఆ ప్రకారంగా నడుచుకొని జీవించే వారంగా మనము
జీవిస్తూ ఉన్నట్లయితే మనల్ని చూసి అనేక ఆత్మీయ బిడ్డలు మన దగ్గరికి వచ్చి దేవుని యొక్క సారూప్యంలోకి ఎదగడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి ఆ విధంగా జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావమునకు మనము గురి కావలసినటువంటి వారంగా ఉంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావానికి గురి కావాలి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావానికి గురవుతా ఉన్నట్లయితే మరి మన యొక్క బలహీనతలలో కూడా మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభా ఏదైనా మనం ఏదైనా బలహీనత కలిగినటువంటి మాటలు మాట్లాడినప్పుడు బలహీనమైనటువంటి సమయంలో మరి మన పక్షాన ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దేవునికి మన పక్షాన విజ్ఞాపన చేసే దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా మన పక్షాన తండ్రి అయినటువంటి దేవునికి పరిశుద్ధాత్మ దేవుడు మొరపెట్టుకునే దేవుడుగా ఉంటాడు. ఆ విధంగా తండ్రి మన పక్షాన మరి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థనను విని మన పక్షాన కార్యసిద్ధి కలిగించే తండ్రి అయినటువంటి దేవుడుగా మనకు ఉన్నాడు. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యక్షపరిచినటువంటి జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉంచిపోయినటువంటి జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు ఉంచిపోయినటువంటి జీవితాన్ని, ఆయన యొక్క క్రియలను నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములను చేస్తాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా గొప్ప కార్యాలు మాత్రమే కాకుండా మన జీవితం కూడా యేసు ప్రభువును పోలినటువంటి జీవితంగా మార్చబడడానికి, ఆయన సారూప్యంలోనికి మార్చబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరిచినటువంటి మన ఎదుట సంఘం ఎదుట సార్వత్రిక సంఘం ఎదుట ప్రత్యక్షపరిచినటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించడానికి ఆయన యొక్క సన్నిధి మనకు తోడ్పాటు అందిస్తుంది పిల్లలు. కాబట్టి మనము ఆయన సన్నిధానంలో కూర్చొని మనము మోకరించి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కాబట్టి మరి ఆయన సన్నిధి మనతో పాటుగా ఉంటుంది. ఆయన సత్యము మనలో ఉంటుంది. ఆయన సత్యం వాక్యమే సత్యము, ఆయననే సత్యం. యేసు ప్రభు ఏమంటున్నారంటే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పేసి యేసు ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన ఎందుకు నిలిచి ఉండే వరంగా ఉన్నట్లయితే మనమందరం కూడా బహుగా ఫలించే వారంగా ఉంటాము. కాబట్టి ఆయనతో పాటు అంటుకట్టబడినటువంటి వారంగా మనము ఉండాలి. ద్రాక్షవల్లిలో మరి తీగలు అంటుకట్టబడి ఉన్నప్పుడు ఆ తీగలు బహుగా ఫలిస్తాయి పిల్లలు. ఆ దేవుని యొక్క నామ ఘనత కొరకు మనము ఆ విధంగా ఫలింపు అనుభవంలోనికి మనము మార్పు చెందాలంటే ఆయన సన్నిధానంలో కూర్చొని మరి ఆయన సన్నిధానాన్ని అనుభవించే వారంగా ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవునిపై మనము ఆధారపడుట నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మ దేవునిపై మనము ఆధారపడి జీవించడము నేర్చుకోవాలి. ఎలా ఏ విధంగా మనం నేర్చుకోగలుగుతామంటే మనము ప్రార్థన ఆరాధన ద్వారా మనము పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడడం అనేది సాధ్యము అవుతుంది. ప్రార్థన ద్వారా ఆరాధన చేయడం ద్వారా, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడం ద్వారా, ఆయన సన్నిధానంలో కూర్చొని మొరపెట్టుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏమవుతుంది పెంపొందించుకోవడానికి అవకాశము ఉంటుంది. ఆ విధంగా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని పెంపొందించుకుంటా ఉన్నట్లయితే మనము ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉంటామో దేవుని చిత్తాన్ని చేయవలసినటువంటి తీర్మానంలోనికి మనము రాగలుగుతాము. ఆ విధంగా దేవుని యొక్క చిత్తంలోనికి వస్తాము. దేవుని యొక్క చిత్తం చేస్తాము. దేవుని యొక్క చిత్తాన్ని కనుగొంటాము. దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో మనము నడుచుకుంటాము. దేవుని యొక్క కోరికను నెరవేర్చే వారంగా ఉంటాము. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉంటాము. ఆ విధమైనటువంటి తీర్మానము మరి చేసే విషయంలో కొన్ని సందర్భాల్లో అశక్తత ఉంటుంది, బలహీనత అనేది ఉంటుంది. దేవుని యొక్క చిత్తం చేయాలని ఉంటుంది, కానీ దేవుని యొక్క చిత్తాన్ని కొన్ని సందర్భాల్లో చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత బలహీనత ఉంటుంది, ఎందుకు చేయాలి అనే మనసు ఉంటుంది, నిర్లక్ష్య స్వభావం అనేది ఉంటుంది. ఆ యొక్క బలహీనతను కానీ, చేయలేనటువంటి శక్తిహీనతను కానీ, బలహీనతను కానీ, ఆ తర్వాత నిర్లక్ష్య స్వభావాన్ని కానీ జయించడానికి దేవుని మనము అడిగే వారంగా పరిశుద్ధాత్మ దేవుని మనము అడిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. ఆ విధంగా మనము పరిశుద్ధాత్మ దేవునిపై మనము ఆధారపడగలుగుతాము. ఆ విధంగా ఆధారపడడం అనేది మనము నేర్చుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మరి కలిగి జీవించడము నేర్చుకోవాలి. సన్నిహితమైనటువంటి సంబంధము ప్రార్థన చేయడం ద్వారా, ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా, తర్వాత ఆయనను ఆత్మతో సత్యముతో ఆత్మను కలిగి ఉండి ఆత్మతో మరియు సత్యముతో ఆరాధన చేయడం ద్వారా మరి
మరి మనము పరిశుద్ధాత్మ దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధమైనటువంటి వ్యక్తిగత సంబంధాన్ని మనము అలవాటు చేసుకోవాలి. తర్వాత ఆత్మ నింపుదల కలిగినటువంటి జీవితానికి వరకు మనము ఆయనను అడగాలి. పిల్లరా, మనము మన యొక్క గిన్నె నిండి పొరలే అనుభవాలకి మనం ఎప్పుడు కూడా మార్చబడుతూ ఉండాలి. గిన్నె నిండి పొరలే అనుభవాలకి మార్చబడుతూ ఉండాలి. ఆ విధంగా నింపుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతూ ఉండాలి. మన హృదయం అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఉండాలి. మన సిద్ధులు పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపబడుతూ ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి. మండే దివ్యాలుగా మనము మార్చబడుతూ ఉండాలి. మండే వారంగా వెలిగించే వారుగా మనము మార్చబడుతూ ఉండాలి. తర్వాత మరి మనము మన యొక్క వ్యక్తిగతమైన సంబంధమైనటువంటి ఇష్టాలను తర్వాత ఆ కోరికలన్నింటినీ కూడా త్యజించుకొని దేవునికి మనల్ని మనము సంబంధించినటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి. మన యొక్క సుబుద్ధి మీద ఆధారం చేసుకునక మన యొక్క పూర్ణ హృదయంతో ఆయన ఎందు నమ్మిక ఉంచేవారుగా మనము ఉండాలి. తర్వాత నెక్స్ట్ మన యొక్క కోరికలను ఆయనకు అప్పగించే వారంగా ఉండాలి. మన యొక్క ఇష్టాలు మనము ఆయనకు అప్పగించే వారంగా ఉండాలి. బయట నుంచి వచ్చే ప్రేరేపణలు, బయట నుంచి వచ్చే ప్రభావాలు, వాటన్నిటి నుంచి ఏం చేస్తున్నావులే, దేవుని చిత్తాన్ని ఏం కలుపుకున్నావులే, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఏం జీవించినావులే, దేవుని సన్నిధానానికి ప్రతిరోజు పోవాలన్నా, ప్రతి వారం పోవాలన్నా, ప్రతిరోజు దేవుని సన్నిధానాన్ని వెతకాలని బయట వాళ్ళు మరి బాహ్య సంబంధమైనటువంటి ప్రేరేపణలు అనేటివి ఉంటాయి. అటువంటి ప్రేరేపణలు కూడా ఏం చేయాలంటే జయించే వారంగా ఉండాలి. ఆ విధంగా జయిస్తూ ఉన్నట్లయితే బయట నుంచి వచ్చే మాటలు మనము జయిస్తూ ఉన్నట్లయితే కంట్రోల్లో మనం ఉంచుకోగలిగినట్లయితే మరి దేవుని యొక్క చిత్తాన్ని చేసే వారంగా మనము మార్చబడతాము. ఆత్మ నింపుదలను కలిగినటువంటి వారంగా మనము మార్చబడతాము. ఆ విధంగా నడిపించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది, సాధ్యమవుతుంది. తర్వాత మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావానికి లొంగే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన గుణ లక్షణాలను మారుస్తూ ఉంటాడు, మనలో మార్పును కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అన్య భాషలతో మనము ప్రార్థన చేయడానికి మనం నేర్చుకోవాలి. అన్య భాషలతో మనం మాట్లాడుతూ ఉంటే తనకు తానే మరి ఏం చేస్తూ ఉంటాడు, ఆయన తనకు తానే ఏం చేస్తుంటాడు, మేలు క్షేమాన్ని పొందుకుంటూ ఉంటాడు. కాబట్టి మనము అన్య భాషలతో మనము మాట్లాడుతూ ఉండడం అనే అనుభవంలోకి మనము రావాలి. అది కూడా మనము దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని అడిగితే మనకు అన్య భాషలతో మాట్లాడే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు పిల్లలు. కాబట్టి మరి మన జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యలను ఎదుర్కోవడానికి, సమస్యలు జయించడానికి, సమస్యల గుండా నడిపించుకోవడానికి, ఆటుపోట్లను ఎదుర్కోవడానికి, తర్వాత మనుషుల యొక్క మాటలు ఎదుర్కోవడానికి, మనుషులైనటువంటి వారి యొక్క వ్యతిరేకులైనటువంటి శత్రువులైనటువంటి వారి యొక్క వ్యతిరేకమైనటువంటి మాటలు, తర్వాత వెన్నుపోటు లాంటి మాటలు, తర్వాత మోసపూరితమైనటువంటి క్రియలు, కార్యాలు, అటువంటి వాటన్నింటినీ కూడా జయించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునితో కూడా సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆయన ఇచ్చే సలహాలను మరియు ఆయన ఇచ్చే సంప్రదింపులను మనం సూచనలను తీసుకోగలగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత మరి దేవుని యొక్క సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వినిపించి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ విధంగా మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మరి మనము సహాయాన్ని అందించాలి, సహకారాన్ని అందించాలి. ఎందుకు సహకారాన్ని అందించాలంటే మనలో దేవునికి ఇష్టానుసారమైనటువంటి మార్పులను దేవుడు తీసుకొని వస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ఇష్టమైన మార్పులను మనలో కలిగిస్తూ ఉన్నప్పుడు మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవునికి సమర్పించుకొని జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయనకు సమర్పించుకున్నట్లయితే మన ఇష్టాన్ని కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు చేసేవారుగా దేవుడు మనల్ని మార్చుతాడు పిల్లలు. కాబట్టి అది ఒక్క నిమిషంలో, ఒక్క క్షణంలో, ఒక రోజులో మరి అయ్యేది కాదు. కాబట్టి మనము దేవునికి సమర్పించుకొని దేవునికి సహాయాన్ని అందించాలి. మరి పరిశుద్ధాత్మ దేవునికి సహాయాన్ని అందించాలి. ఎందుకు సహాయాన్ని అందించాలంటే సహకరించాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం సహకరించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మౌనం అయిపోతాడు. మన జీవితంలో మార్పు అనేది కలగకుండా ఉండడానికి అవకాశము ఉంటుంది. ఎట్లా వేసుకుని గొంగుడు అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. ఎక్కడ ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడే ఉన్నాడు, ఆత్మీయ స్థితిలో ఎదగలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ విధంగా కాకుండా మనము పరిశుద్ధాత్మ దేవునితో సహకరించి మనము కలిసి పరిశుద్ధాత్మ దేవునితో పని చేసినట్లయితే మరి మన జీవితంలో గొప్ప మార్పులు తీసుకురావడానికి అవకాశము పరిశుద్ధాత్మ దేవునికి
మరి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనము మన వంతు సహకారాన్ని సహాయాన్ని అందించే వారంగా ఉండాలి. తర్వాత మరి వ్యక్తిగతమైనటువంటి బలాలు మీద ఆధారపడడం కానీ, తర్వాత కులబలం మీద ఆధారపడడం కానీ, మతపరమైనటువంటి బలం మీద ఆధారపడడం కానీ, సొంత తెలివితేటల మీద ఆధారపడడం కానీ, అటువంటివన్నీ కూడా మనము చేసే విశ్వాసంగా మనము ఉండగలుగుతున్నాం. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో మార్పు తీసుకురావడానికి అవకాశము లేదు, ఆగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆగుతాడు. కాబట్టి మరి మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు గొప్ప సహాయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మరి మిగతా వాక్య భాగాన్ని మరలా నెక్స్ట్ వీక్ ధ్యానించుకుందాము. దేవుడు తన మాటలను దీవించి మన వెనుకలో ఆశీర్వదించును గాక. సమృద్ధి అయినటువంటి జీవాన్ని అందరం కూడా పొందుకుందాం గాక. సమృద్ధి అయినటువంటి అభిషేకాన్ని మనము పొందుకుందాం గాక. ఇతరులకు మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని అందించేవారుగా మనం అందరం కూడా మార్చబడదాము గాక. దేవుని సొత్తుగా జీవిస్తున్నటువంటి మనము మరి దేవుని సాక్షి బిడ్డలుగా, అనేకులకు మాదిరికరమైనటువంటి బిడ్డలుగా, అనేకులను వెలిగించే బిడ్డలుగా మనం అందరం కూడా తయారవుదాం గాక. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క కనికరాన్ని కృపను చూపించి నడిపించును గాక. దేవుడు తన మాటలు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ. థాంక్యూ ఫర్ వాచింగ్. ఆమేన్.